తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం మహోత్సవంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్ర తాల్వార్లకు స్వప్న తిరుమాంజనం నిర్వహించారు. పుష్కరిణిలో చక్ర తాల్వార్లు చక్రస్నానం నిర్వహించే సమయంలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరిణిలో 9,000 నుంచి 10,000 మంది భక్తులు ఒకసారి పుణ్యస్నానాలు ఆచరించే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ చక్రస్నాన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య ఘట్టమైన చక్ర స్నానం ఈరోజు తెల్లవారితో 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి స్వప్న తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే చక్ర తాల్వార్కు కూడా ప్రత్యేకంగా ఏదైతే స్వామి అమ్మవార్లతో పాటు కూడా ప్రత్యేకంగా అభిషేకాలు కూడా చేసిన పరిస్థితి. అటు తరువాత చక్ర తాల్వార్ను పుష్కరిణిలో చక్ర స్నానం ఆచరించినారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరించారు. చక్ర స్నానము మాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఫ్రీగా అనిపించింది. ఫస్ట్ టైం వస్తున్నాము, ఇంతవరకు ఎప్పటికీ రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎందుకో ఇన్ని రోజులుగాను చాలా హ్యాపీగా ఉంది. తిరుమలకి వచ్చామండి, చక్రస్నానం కోసం వచ్చాము. చాలా ఫ్రీగా అనిపించింది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. నా పేరు దాస శేఖర్ అండి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి. షాద్నగర్ నుంచి వచ్చాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాద్నగర్ నుంచి వచ్చాను. నేను వచ్చి ఒక 4 days అవుతుంది. ఒక గడసేవ రోజు మాత్రమే కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాము. మిగతా రోజులలో మాకు ఎక్కడ కూడా భోజనానికి కానీ లేకపోతే వసతి కానీ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగలేదు. ఈరోజు కూడా చక్రస్నానం అంటే గడసేవ రోజు ఉన్నంత జనాన్ని చూసి ఎంత టైం అవుతుందో అని చెప్పేసి అనుకున్నాను. కానీ మేము గ్యాలరీలకు ఎంట్రీ అయిన తొందరలోనే, అంటే దాదాపుగా గంటన్నర లోపల మాకు చక్రస్నానం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశం పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా నేను చక్రస్నానం చేయలేదండి. ఇది మొదటిసారిగా చక్రస్నానం చేస్తున్నాము. నేను నా సతీ సమేతంగా ఇక్కడికి వచ్చాను. తర్వాత మా బావగారు మా అక్కగారు కూడా వచ్చారు. మేము నలుగురం వచ్చాము. వచ్చి మాకు ఏది చిన్నజీయ స్వామి మఠంలో వసతి దొరికించుకున్నాము. ఆ వసతి ఆ మఠంలో ఉండి ఇంతవరకు ఈ చక్రస్నానం కొరకే ఇన్ని రోజులు ఆగినామండి. చక్రస్నానము ముగించుకున్నాము. మేము సంతోషంగా ఇక మా యొక్క తిరుగు ప్రయాణాన్ని ఈరోజు మధ్యాహ్నము కొనసాగిస్తామండి. టీటీడీ పాలక వర్గానికి మరియు ఈ యొక్క కరసేవకులు అనుకోండి, పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా ఇక్కడ టీటీడీ లోపల ఈ యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాల లోపల సేవ చేసినటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు ఎప్పుడు రాలేదంటే ఇక్కడ ఈసారి కొత్తగా వచ్చాం. ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు చక్రస్నానం చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మండపల్లి గ్రామం శ్రీవారి బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళ సర్వీస్ కానీ, సిబ్బంది సర్వీస్ కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ అంతా చాలా బాగుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. గ్రామం నుంచి వచ్చామండి, ఖమ్మం డిస్టిక్ నేలకొండపల్లి. లైవ్ లో చూడటం అనేది మాకు చాలా మహద్భాగ్యంగా అనిపించింది. నేను అన్ని అశ్వసేవలలో అందరివి ఈ రోజు చక్ర స్నానం ఆఖరి రోజు. స్నానానికి కూడా మంచి ఏర్పాట్లు చేశారండి. సిబ్బంది కానీ పోలీసులు కానీ చాలా సహకరించారు. కొంతమందినే వదిలేసి ఎటువంటి ప్రమాదాలకి తావీయకుండా చాలా బాగా చేశారు. నుంచి వచ్చామండి మేము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు అండి చక్రస్నానం చాలా బాగా జరిగిందండి. మాకందరికి హ్యాపీ. స్నానం జరిగే సమయంలోనే దాదాపు 9,000 నుంచి 10,000 మంది వరకు కూడా గ్యాలరీలలో భక్తులు వేచి ఉంటారు. వారందరూ కూడా ఒక్కసారిగా ఈ చక్ర తాల్వార్కు జరిగే చక్ర స్నానంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ రోజు మొత్తం కూడా ఈ పుణ్య స్నానాలు ఆచరించనేసి కూడా టీటీడీ చెప్పిన పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ పుష్కరిణిలో సకల దేవతలు కొలువై ఉంటారు, అలాగే ఇక్కడ అన్ని పుణ్య తీర్థాలు కూడా కలుస్తాయని ఒక భక్తుల విశ్వాసం. అలాగే ఏదైతే పురాణాల్లో కూడా చెప్పబడిన పరిస్థితి. ఇక్కడ మనకు పుష్కరిణిలో దాదాపు 7 బావులు ఉంటాయి. ఈ 7 బావులలో అనేక తీర్థాలు కూడా కలుస్తాయని కూడా ప్రతీతి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరిస్తారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా పుష్కరిణి
పుష్కరంలో స్నానమాచరించి తర్వాత దర్శనానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటిది బ్రహ్మోత్సవాల సమయంలో ఈ చక్ర తాల్వార్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి చక్ర తాల్వారు చక్ర స్నానం నిర్వహించిన తర్వాత మరింత పుణ్య స్నానాలు ఆచరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చి ఈ పుణ్య స్నానాలను ఆచరించారు. ముక్కోటి దేవతలు కూడా ఈ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారనేదని ప్రతీతి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా ఇక్కడ వేచి ఉండి చక్ర స్నానాన్ని ఆచరించిన పరిస్థితి. అలాగే ఈరోజు మొత్తం కూడా ఈ పుణ్యకాలం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ సూచించిన పరిస్థితి. దాదాపు 1000 మంది పోలీసులు, అలాగే 1300 మంది విజిలెన్స్ అధికారులు, శ్రీవారి సేవకులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే స్విమ్మింగ్ సంబంధించి ఫైర్ సిబ్బంది వీరంతా కూడా సంయమనంతో ఈ పుష్కరిణి చక్ర స్నానం ఎంతో ఘన విజయం సాధించిందని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. ఏది అయినప్పటికీ 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చి స్వామివారి సేవలో పునీతులయ్యారనే చెప్పాలి. ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఒక పక్క విద్యుత్ దీపాలంకరణలు కావచ్చు, మరో పక్క ఫలపుష్ప ప్రదర్శనశాలలు కావచ్చు, వారికి భక్తులకు వేచి ఉండే గ్యాలరీలలో వారికి సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా అన్ని శాఖల సమన్వయాలతో కూడా టీటీడీ ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో విజయవంతంగా నిర్వహించిందనేనని అధికారులు అయితే చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సాయంకాలం ధ్వజారోహణంతో కూడా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తిగా ముగుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బ్రహ్మోత్సవాలకు పనిచేసిన అందరికీ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మరోపక్క అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఫోన్ ద్వారా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే విధంగా తన వంతు కృషిని కూడా ఆయన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇక్కడ పనిచేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి. వీడియో చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుమల నుంచి.